బీఆర్ఎస్ నాయకులపై రాజీవ్ గాంధీ ప్రియాంక పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ రాజమల్లా సిద్ధేశ్వర్ మండిపడ్డారు. గ్లోబల్ సమిట్ పై బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. బిడ్డ గాదర్ కిషోర్ ఖబర్దార్, నువ్వు దొంగ పీహెచ్డీ చేశావంటూ ఆరోపించారు. స్థాయి మరిచి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే నాలుక కోస్తా అంటున్న రాజమల్లా సిద్ధేశ్వర్తో మా ANN ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇక తెలంగాణ రాష్ట్రానికి 5,75,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక తెలంగాణ భవిష్యత్తు మారుతా ఉన్నది. విజన్ డాక్యుమెంట్తో నిన్న రాష్ట్ర ప్రభుత్వం పలు విదేశీ కంపెనీలకు సైతం కూడా ఆకర్షించుకున్నది అన్నట్టుగా కూడా ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక తెలంగాణ ప్రాంత మంత్రులంతా కూడా వివరిస్తారు. ఇక రాష్ట్ర ప్రజలకు కూడా సుభిక్షమైన పాలన అందిస్తాం, భవిష్యత్తులో వారికి సంబంధించి కూడా ఉపాధి కల్పించబోతున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉన్నది. ఇక ఇదే సబ్మిట్ పైన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్యూర్ రేర్ కాదు, ఏదైతే రేవంత్ రెడ్డి చోర్ పాలన కొనసాగుతూ ఉన్నది. సమ్మిట్కి సంబంధించి ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ ఎక్స్పోజ్ సంబంధించి కూడా ఈ సమ్మిట్ కొనసాగిందని కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు. మాట్లాడదాం. మనతో పాటు రాజీవ్ పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ ఉన్నారు. తీవ్రంగా వచ్చు, ఎందుకంటే సమ్మిట్ పైన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది, ఎందుకంటే తెలంగాణ భవిష్యత్తు మారుతూ ఉన్నది. ఇక్కడ యువతకు సంబంధించి కూడా ఉపాధి రాబోతూ ఉన్నది. భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. 10 ఏళ్ల తర్వాత భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నది. ఇదే అంశాలపైన కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇది ప్యూర్ కాదు, ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ ఎక్స్పోజ్గా జరిగిన ఏదైతే ఈ సమ్మిట్ అలా కొనసాగింది, దీంట్లో పెట్టుబడులు కాదు, అది పూర్తిగా కాగితాలకి పరిమితం అవుతాయంటూ కూడా వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏం చెప్తారు? ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు, రాష్ట్రం ఒక అభివృద్ధి పదం వైపు పోతూ ఉంటే ఈ బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక మళ్ళీ మాకు భవిష్యత్తు లేదు, ఇక మా చరిత్ర ఇంతటితో ముగిసిందన్న భయంతో అడ్డమైన ప్రేలాపనలు వాళ్ళు పేలుతూ ఉన్నారు. ముఖ్యంగా అయ్యా హరీష్ రావు గారు, మీరు ఇవన్నీ మాట్లాడడం కాదు, ముందు మీ కవిత గారు ఆనాడు మీ బీఆర్ఎస్ పార్టీలో ప్రముఖమైన నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి కూతురు, ఆమె మీ మీదన చేస్తున్న ఆరోపణలకు ముందు సమాధానం చెప్పు. ఈ చిలక పలుకులు ఇవన్నీ మీరు వలుకుతారు, మీ బ్లడ్లు ఉన్నది ఇవన్నీ, కానీ ముందు కవిత మాటలకు మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు మీరేమైనా మాట్లాడుర్రి. ఒక పక్క ప్రపంచం హర్షిస్తూ ఉన్నది, దాదాపు 40-45 దేశాల ప్రతినిధులు వచ్చి ఈరోజు దాదాపు 5,770 కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దానివల్ల అభివృద్ధి జరగదా? నువ్వు మంత్రిగా పనిచేసినావు కదా, విమర్శించేటప్పుడు ఆలోచించాలి. ఏం విమర్శిస్తున్నా అని ఏదో అనేసేయాలి కదా, విమర్శించాలి ప్రభుత్వాన్ని అన్నది అట్లా కాదు, ఓ నిర్మాణాత్మకంగా ఉండాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. హరీష్ రావు, ముందు కవిత మాటలకు సమాధానం చెప్పండి. నువ్వు దోసుకున్నావంట, నీ ఫామ్ హౌజులు ఉన్నాయంట, 1000 ఎకరాలు ఉన్నవంట, ఇవన్నీ కవిత గారు చెప్తున్నారు. గతంలో మీ ప్రభుత్వంలో ఏముండే? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఆ 4 స్తంభాలకెళ్ళి ఒక స్తంభం ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉన్నాం మీ మీద. ముందు వాటికి మీరు సమాధానం చెప్పుర్రి, ప్రజలకు సమాధానం చెప్పుర్రి. 1000 కోట్లు దోచుకొని ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాదా? ఆనాడు విద్యార్థులు, కవులు, కళాకారులు తెలంగాణ గురించి పోరాడితే దాన్ని మీరు తీసుకొని మీరు పబ్బం గడుపుకొని మీరు ప్రభుత్వం నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత మీకు ఏ మాత్రం కూడా లేదు. అంటే మీరు అయితే ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి పెట్టుబడులు తెస్తామని కూడా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే ఏదైతే గాదర్ కిషోర్ ఉన్నారో తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈ పొద్దున్న లేస్తే కేసీఆర్ జపం తప్ప రేవంత్ రెడ్డికి వేరేది లేదు, కమిషన్ దందాలు చేస్తూ ఉన్నాడు, ఫుట్బాల్ కూడా 100 కోట్లు, ఫుట్బాల్కి గేమ్ అవసరమా అన్నట్టుగా కూడా ఇంకా వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఆయనకు? గాదర్ కిషోర్కు బుద్ధి లేదు. ముందు ఆ దొంగ చదువు చదివిండు, ఆ పిహెచ్డీకిన ఆ ఓయి స్టూడెంట్ అంటాడు, ఓయి అదంటాడు, దొంగ పిహెచ్డీ. నీ థీసిస్ ఎవరు రాసిరో మా అందరికి తెలుసు. గాదర్ కిషోర్, నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడేంత స్థాయి అనేది. ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ బతికేంది ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బిడ్డ, ఖబర్దార్, నీ సంగతి చూస్తాం. నువ్వు ఆ మాట్లాడేది ముఖ్యమంత్రి గురించి. ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ తప్పేముంది, దానివల్ల ప్రమోషన్స్ కదా. మీరేం చేసిర్రు? ఫార్ములా 1 అని చెప్పి మీరు దోసుక తిన్నట్టు వీళ్ళేం చేయట్లేదు కదా. ఈరోజు మేము చేయట్లేదు కదా, మేము ఓపెన్గా చేస్తూ ఉన్నాం కదా. నువ్వు ఎంత పడితే అంత మాట్లాడితే నువ్వు పెద్ద నాయకుడు అయిపోతా అనుకుంటున్నావు.
ఇంకొకసారిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నీ ఈపులు విమానం మొత్తం అవుతాయి బిడ్డ. గ్యాదర్ కిషోర్, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఇప్పటికి నిన్న మాట్లాడింది చాలా ఎక్కువ. నువ్వు ఇప్పటికైనా నీ నోరు కంట్రోల్ చేసుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు, అంతకుముందు ఆంధ్ర ఉన్నప్పుడు కాదు, ఈరోజు ఓయూకి ఎవరైనా ముఖ్యమంత్రి మొగడు పోయిండు అంటే ఒక ముఖ్యమంత్రి దాదాపు 60 సంవత్సరాల తర్వాత. ఆనాడు ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత పివి నరసింహారావు గారు, ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోయిర్రు. గతంలో మీరేనాడని పోయిన మొక్కాలా మీరు? ఓయూ అంటారు, అదంటారు, విద్యార్థుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోసుకొని కొల్లగొట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బిడ్డ. ఖబర్దార్, ఇంకొకసారి నోరెత్తితే నీ ఈపులు పగులుతాయి. రైట్. గత 10 ఏళ్లలో కూడా రాష్ట్రాన్ని అంతా కూడా దోపిడీ చేశారు, లూటీ చేశారు, అప్పుల కుప్పగా కూడా రాష్ట్రాన్ని మార్చారు. ఇప్పుడు వడ్డీల కడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా సుభిక్షమైన పాలన అందిస్తూ ఉన్నది. ఇక ఏదైతే సమ్మిట్ పెట్టుబడులకు సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు మారుతా ఉన్నట్టుగా కూడా రాచమల్ల సిద్ధేశ్వర్ చెప్తున్నారు. అయితే ఈ గాదరి కిషోర్ వ్యాఖ్యల పట్ల కూడా తీవ్రంగా ఖండించారు. గాదరి కిషోర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని కూడా గుర్తు చేసుకోవాలి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా కూడా తీవ్రంగా ఖండిస్తా. ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తాం. నేను రాష్ట్రంలో కూడా ఇక్కడ తిరగనిచ్చే పరిస్థితి తీసుకురావద్దంటూ కూడా ఏదైతే పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.